ఖరాబ్ కాకంటే ముందు ఆయన ఏంటిదన్న తెలుసుకుని మేము జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదృష్టం కొద్ది మనిషి అదృష్టం కొద్ది వాళ్ళు మాకు అందరికి ఏదైతే అండ దొరికిందని చెప్పని మేము భావనలు మేము కలిగి ఉన్నాం. మమ్మల్ని కాపాడే బాధ్యత మీ ఉందా లేదా? అన్న మీ నాయకత్వంలో 10 ఏళ్ళు కష్టపడి కొట్లాయినామన్నా, మీ వెనకలే ఉన్నామన్నా, జెండా మూసామన్నా. ఇలా పార్టీ బతకాలన్నా అద్దన్నా జగిత్యాల ఇవాళ మొత్తం జగిత్యాల ఒక్క దుబ్బరాజన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో నింపిరు సార్. అలా ఒక్క కాంగ్రెస్ వాళ్ళు లేడు, ఒక దుబ్బరాజన్న కమిటీ తప్ప. మన పోలీసు స్వామి ఇచ్చిండ్రు, దానిలో ఏదైతున్నదో మీ కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఒకరు ఉన్నారు. మీకు ఎందుకంటే అందరికీ ఉండాలి కదా. కొప్పులీశ్వర్ గారి న్యాయ సలహాదారుడు ఏదైతుందో అందరూ సభ్యుడు. ఇప్పుడు అక్కడ చొప్పదండి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్, ఆయన ఒక సభ్యుడు. ఇక్కడనే అంటే అదే టెంపుల్ కమిటీ ఇది అంతా అయిపోయినాక అమ్మాయి అపాయింట్మెంట్ అయినాక ఆ రవిశంకర్ వచ్చి అని కడవ కప్పి అభినందన చెప్పిపోయింది తెల్లారి పత్రికల్లో. ఆ ఎమ్మెల్యే ఓడిపోయిన టీఆర్ఎస్ నాయకుడు అంటే రవిశంకర్ గారి పేరు రవిశంకర్ ఏదైతుందో దానికి అదేది కండో అంటారు షాలో కప్పి ఏదైతుందో పత్రికల్లో ఈ చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఏదైతుందో బావులకు మాకు గుర్తింపిస్తుందని పార్టీ. మీ కొప్పులీశ్వర్ గారికి ఏదైతుందో ఆయన న్యాయ సలహాదారుడు. అందులో ఇప్పుడు మరి ఏం సలహా ఇస్తామని తెలియదు సార్ అంటున్నాను నేను. మరి కోదండ రామాలయం ఉన్నదన్న, కోదండ రామాలయం అన్యాక్రాంతం అవుతుండే ఏదైతున్నదో మేము 2019 ఎమ్మెల్యే ఓడిపోయినాక అందరం ఏదైతుందో జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్పిన జెండా పాతి దాన్ని కాపాడిన టెంపుల్ కాషాయ జెండా జై హనుమాన్. బహుశా మీరు కూడా చూంటున్నాం, నాకు చెప్పలేదు. జై హనుమాన్ జై శ్రీరామ్ అని చెప్పిన ఏదైతున్నదో ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కాపాడే లేకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడిన సార్. ఇవాళ ఏదైతుందో ఆ దేవాలయ కమిటీ, విద్యానగర్ రామాలయం కమిటీ, మన మాకెళ్ళి కూడా వెంకటేశ్వర ఆలయం కమిటీ ఉన్నది, ఆ కమిటీ వెంకటేశ్వర ఆలయం కమిటీ. అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అది అవగాహన లేదు సార్. దేవుని భక్తి ఇవాళ నేను బీర్పూర్ దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ అంటూ నేను దేవుని కూడా కొలిసేటువంటి మాకు లేదు అవకాశం. లేకుంటే 4 ఏళ్ళని మన జగిత్యాల నియోజకవర్గాన్ని కౌలుకి ఇచ్చిందా? కాదు సార్, 4 ఏళ్ళు ఉండుర్రా మీరు, మీకు సాగు చేస్తలేదు దున్నత్తలేదు మీరు. ఆడు ఎనుగడికి మంచి వ్యవసాయం చేసినాడు, వారికి అయితే అనుభవం ఉన్నది, వాడు మంచిగా దున్నుతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాం బీఆర్ఎస్కి. ఆయనగా మళ్ళీ మీరు ఎట్లా ఉంటారు? మనం ఎక్కడ పోతాం, ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి వ్యవసాయం లేదట, ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందా? మరి జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా ఫిరాయింపుదారులకు కౌలుకి ఇచ్చిందా? జగిత్యాల నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు వలసదారులకు కౌలుకి ఇచ్చిందా? మాకు ఏం చెప్తారు సార్? దయచేసి చెప్పండి, మాకు ఏం చెప్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? అవునన్నా, దీనికంటే ఒడిగే పొడిచి పారేయండి. రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం దగ్గర మాట్లాడింది. అదే సార్, రాహుల్ గాంధీ గారు, మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు. అవును సార్, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మీరు అక్కడ మాట్లాడారు, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. వారు ఏమన్నారు? జై బాపు జై భీమ్ జై సంవిధాన్. అవును సార్, జై బాపు జై భీమ్ జై సంవిధాన్. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన ధ్యేయం పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు. మనం అందరం కూడా, మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు, మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు పోతాం. మీరు దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలుకు బలపం కట్టుకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? పార్టీలు ఫిరాయిస్తున్నాం. మనం మన నీరు కారుస్తున్నామా లేదా? ఇక్కడ కూడా కాన్ఫరెన్స్ లో జై బాబు జై భీమ్ అనేది ఒక్క కాండ పోతారు.
ఓట్లు ప్రతి ఒక్కరు గ్యాస్కి ప్రతి విలేజ్ లో చేస్తాం సార్. పని తీసుకున్నందుకే ఓట్లు అంతే తప్ప. పార్టీ ప్రోగ్రామ్స్ ఏం చేసుడు లేదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏం చేసుడు లేదు, కానీ కమిటీలు మాత్రం ఆయన వేసుకోవాలి. కమిటీలు మొత్తం ఏదైనా అలసలు ఆయన వేయాలా, జనంలో ఉండకూడదు. లక్షలు చేయించడమే వారికి 6 కోట్లు 8 కోట్లు ఇస్తే 15 కోట్లు ఇచ్చిండు. 18 కోట్లు ఇచ్చిండ్రు అంటున్నా. మేము ఇవ్వలేం కదా సార్ 2 సంవత్సరాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎన్ఆర్ఈఎస్ నిధులు ఏదైతుందో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోభావాలను దెబ్బతీయాలి. ఎవడైతే మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేసిండో వాళ్ళని ఎట్లా బలోపేతం చేయాలి. ఇప్పుడు మీరు ఎవరికి పనులు అప్పగిస్తున్నారు, మీరు ఎవరికి పనులు అప్పగిస్తున్నారు సార్ అని చెప్పంటారు. ఎలా చేసి ఎవరికి ఇచ్చారు మీరు? కాంగ్రెస్ జెండా పట్టడానికి ఇచ్చిందా లేకపోతే టీఆర్ఎస్ జెండా పట్టడానికి ఇచ్చిందా? ఎలక్షన్ ముందు అందరూ ఎలక్షన్ కంటే ముందు జీవన్ రెడ్డి పెద్ద దిక్కు అనుకున్నారు. ఇవాళ ఏమవుతుందంటే మాకు పెద్ద దిక్కు లేకపోతే అందరితో కూడా సామాన్య కార్యకర్తలు చదివితే మాకు టోటల్లీ వాళ్ళే ముందు చేస్తా ఉంటే మేము స్టేజ్ లో ఇట్లా తల వంచుకొని చూసినాం సార్. ఆత్మాభిమానాన్ని అనుకోలేదు సార్. మా ఆత్మ ప్రబోధం మేరకు మేము సాగటం తీసుకున్నాం సార్. ఇప్పటికి కూడా సార్ అప్పటికి సస్పెండ్ చేయండి, సిక్కు పోతుంది, ఇక బిగ్ టెన్షన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసింది లోకల్ బాడీస్ వల్ల ఓన్లీ బీర్పూర్ మండల్, ఓన్లీ బీర్పూర్ మండల్. ఎంపీపీ గెలుచుకొచ్చినాం, జడ్పీటీసీ గెలుచుకొచ్చినాం, సింగిల్ విండో గెలుచుకొచ్చినాం సార్. ఇవాళ మా పరిస్థితి ఏంటి అంటే మీకు మళ్ళీ అదే టీఆర్ఎస్ ఒకటి ఏదైతుందో మా మీద పెత్తనం చేస్తుంటే నిజంగానే సార్ ఆయన కేకే పార్టీ లైసెన్స్ ఉంటే మమ్మల్ని జగన్ తూట్లు కొడతారు సార్. పోలీశ్వర స్వామి దేవస్థానం కమిటీ వేసిన తర్వాత ఆ దేవస్థాన కమిటీలో ఏదైతుందో ఉన్న 4-5 సభ్యులు ఏదైతుందో ధర్మపురి కొప్పులీశ్వర న్యాయ సలహాదారుని ఒకటి పెట్టిండ్రు, చొప్పదండి రవిశంకర్ మధ్య ఒకటి పెట్టిండ్రని మీకు తీసుకొచ్చారు. అది అయినా కానీ కొద్దిగా ఆలోచనలు పడాలా పడద్దా సార్? ఇప్పుడు ఒకసారి ఏదైతుందో జరిగింది, ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో మీకు తెలియజెప్పిన మేము, పార్టీకి తెలియజేసినాం మేము. పార్టీకి తెలియజేసిన తర్వాత అదుపు ఎలా చేస్తా సార్? వాళ్ళు గట్టి వరుతుంటారు, అదేం మీకిందంటే ఇప్పుడు ఆఖరికి నడిచేది ఏంటంటే కాంగ్రెస్ గట్టి వరుతుంటారు, అందరూ అయ్యేది పోయేది. ఇప్పుడు పోలీస్ టెంపుల్ కమిటీ నియామకం తదుపరి ఏదైతుందో ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ వాళ్లకు, మొత్తం ఏదైతుందో కొప్పులీశ్వర న్యాయ సలహాదారుడు అట్లాగే ఆ రవిశంకర్ ఆయనకు ఏం చెప్తున్నారు తెలియదు, సంబంధం అది ఇద్దరి మధ్య సంబంధం తెలియదు, అనుచరుడు. ఆయనకి కూడా మళ్ళీ ఏం చేయమంటారు సార్? ఆయనకైనా బుద్ధి ఉండదా? అరే తప్పుబాటలో పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నాం, వాళ్ళు ఇట్లా మనం హింసించొద్దు, కాంగ్రెస్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నాం, హింసించొద్దు అయితే కొద్ది నీకు మర్యాద జ్ఞానం ఉండాలని ఉండదు సార్. రాజకీయం అంటే ఇంత స్వార్థమా సార్? రాజకీయంలో స్వార్థానికి అద్దుంటుంది అని అంటున్నాను నేను. ఆయన ఎవరు అని అడిగిన, ఆయన ఎవరు అని అడిగిన, ఆయన కాంగ్రెస్ కాదని స్పీకర్కే ఆయన కాంగ్రెస్ కాదన్నప్పుడు ఆయన ఎవరు మమ్మల్ని మాతోటి కలపడానికి అని నేను అన్నా. మనం ఏ పరిస్థితులలో తీసుకొచ్చుకున్నామని నాతో మాట్లాడితే ఏ పరిస్థితులలో తీసుకొచ్చారో ఆ పరిస్థితి వచ్చినాడు ఆయన వాడుకోండి, కానీ ఇప్పుడు మా మీద రుద్దకూడదు అని చెప్పి. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఎంబడేసుకొని తిరుగుతాడు, బీజేపీ కూడా యాడ్ చేస్తున్నారు ఊళ్ళో మొత్తం, బీజేపీ కూడా యాడ్ చేసుకుంటారు. ఇంప్లిమెంట్ చేయాలన్నా పోలింగ్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ప్రచారం చేసి డైరెక్ట్ చెప్తారు మాది కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళు ఎమ్మెల్యే ఎంబడే తిరుగుతున్నాం పని కోసం కాదు సార్, రాజకీయంగా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఉండదు సార్, మనం ఏ పక్షం ఉన్నాం, మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లం పెట్టి కొడుతుంటే ఇక మేము ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం, ఏమో కొట్లాడతాం.
మన ప్రత్యర్థి వచ్చి మన పక్కన వచ్చేది ఇస్తుందో పక్కలో బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? మీరు 20,000 ఇక్కడ కొట్టారు, మీరు పోలీసులు వచ్చి ఈ ప్లేస్ చూడండి, మీరు ఏం చేయాలి? మీకు కూడా అంటే ఇంత కష్టపడి బాధ ఉంటుంది కదా. బాధ ఉంటుంది. సంతోషం ఉంది. అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించోడు చెప్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలో, కాంగ్రెస్ తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలో. మాకు ఎట్లా పొట్ట నింపుకోవాలో మాకు తెలియస్తానంటూ నేను ఇక్కడ మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఒకటి అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడు పొట్ట నింపాలి. వాడు ఎవడు సార్ అడుగుతున్నాను, దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీ వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాం వచ్చినా వాడే చేయాలి. ఏం సార్ మరి చేసుకోవాలి బతకని, మనకి ఆశ ఎక్కువ ఉన్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. ప్రభుత్వ పార్టీ కానీ మనిషిని ఏదైతుందో మానసిక హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసిక హింసిస్తున్నారు. కాదని ఒకటికి కథం చేయి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్దేశించుకో ఆ పాపం వాళ్ళ జరుగుతుంది సార్. పార్టీ అభిమానం మా బాధ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు, మనకి ఎంత కనబడుతుంది. వీళ్ళు 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం కూడా ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవన్నా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ వాడిని మీరు అడ్జేస్తారు కదా సార్. నాకు అర్థం కాదు. విషయం చెప్పింది సార్ విషయం చెప్పింది పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. అరే గంగది నువ్వే నన్ను చేసింది ఇట్లా. నాకు సత్యం చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 2 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. నాకు ఆల్రెడీ తెలిపిస్తుండే వడ్డీ నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీ ఖర్చు పని చేసిన వాటి మీరు మీకు దుఃఖం జరగద్దని మేము ఏమైంది అంటున్నా ఏడాది సంవత్సరం కాలమే కాదు సార్. నేనేమంటాను నా కొరకు అడుగుతాను, నాకే పదవి అక్కర్లేదు కాదే. దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మనం చెప్పిన మా వాళ్ళకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ చేస్తే ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే, నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి. మరి కాదన్నా ఇప్పుడు నేనేమంటా సార్, దయచేసి మమ్మల్ని అలా చేసేది చేయకండి. జట్కా కొట్టు సిగ్గు అవుతుంది అవసరం ఉంది లేకపోతే లేదు. జట్కా అదే చేయండి. జట్కా కొట్టుండ్రి, జట్కా కొట్టు. అలా ఎందుకు సార్? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.